సొంత అభిప్రాయం. నేను ఆ డైలాగ్ కొట్టేసరికి అందరు ముందరికి వచ్చారు భాస్కర్ రెడ్డి. నేను సినిమాలు బాగా చూస్తలేను అని. వాస్తవానికి ఇప్పుడు సన్మాన కార్యక్రమం అనుకున్నాం కానీ ఇంకా 2-3 మన గురువులు వచ్చేది ఉన్నది బయట నుండి. ఆలోపు మన సభాధ్యక్షులు ఈరోజు 1997 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి సభా అధ్యక్షులు నరసింహారెడ్డి సార్, మిమ్మల్ని పిలుస్తున్నాం. మీరు అక్కడ నరసింహారెడ్డి సార్, మేము పిలవగానే మన్నించి మీ విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి సుదూర ప్రాంతాల నుంచి వెళ్ళి మా మీద ఉన్నటువంటి మమకారంతో సాన్నిహిత్యంతో మీ యొక్క పూర్తి సమయాన్ని మాకు వెచ్చించినటువంటి గురువులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా ఎస్ఎస్సి బ్యాచ్ సిల్వర్ జూబ్లీకి సభ అధ్యక్షత వహించినటువంటి శ్రీ నరసింహారెడ్డి సార్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాను. అనుకోండి. వేదికను అలంకరించినటువంటి మిత్రులు, ప్రియమైనటువంటి పూర్వ విద్యార్థులారా, నేను ఒకసారి గత 25 సంవత్సరాలు వెనుకకు పోయినా అనుకోండి. ఎందుకంటే అప్పుడు మీరు ఎవరెవరు ఏ రకంగా ఉన్నారో ఇప్పుడు నేను ఇమాజినేషన్ చేసుకున్న కొంతసేపు మీ యొక్క రూపాలన్నీ కళ్ళకు కట్టినట్టు కనబడ్డాయి. అరే ఏదైనా 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అంటే ఎవరికైనా కూడా సంతోషకరమైన విషయమే. ఎందుకంటే మళ్ళీ మనం ఎవరైనా కలుసుకుంటాం. అయితే ఎవరైనా కలుసుకుంటామో మనకు. ఎందుకంటే 25 సంవత్సరాలు మిమ్మల్ని చూస్తే అప్పుడు ఇంత ఉన్నోళ్ళు ఇప్పుడు చూస్తే కొంతమంది నేను ఇమాజినేషన్ గుర్తుపట్టలేకపోయినాను. ఏదో కొద్ది మందిని మాత్రమే రాజకళ, అమరావతి కొంతమంది ఉన్నారు. వాళ్ళు జగదీశ్వరి నాకు ఐడియా ఉన్నారు. నర్మదా, మన అందరికంటే ఎక్కువ తారమ్మ. ఎందుకంటే నేను ఇటుకలపల్లి నుంచి రిటైర్ అయ్యాను కాబట్టి నాకు ప్రతిరోజు అక్కడ కలిసేది. ఇక్కడి నుంచి చదువుకున్నప్పుడు ఒక అమ్మాయి ఏది ఆలింపూర్ నుంచి వెళ్ళి ఇటుకలపల్లికి ఇచ్చిన ఆమె పేరు వండేస్తాము ఎస్పీ లాస్ట్ బ్యాచ్లో వచ్చింది ఆమె. సరే మీరందరూ మీ మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగుతారని నేను ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా మీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వెంకటేశ్వర సార్ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, తర్వాత ముందు కూర్చున్నటువంటి మేము చదువు చెప్పినటువంటి విద్యార్థులు అందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మేము ప్రైవేట్ స్కూల్లో చెప్పినటువంటి వారిని కూడా మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరీ కూడా జరిపేయాలని కోరుకుంటూ మమ్మల్ని పిలిచి ఈ సత్కారాలు చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తర్వాత నరసింహ సార్ని మరి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ ఉపాధ్యాయ మిత్రులందరికీ మరియు 97 ఎస్ఎస్సి బ్యాచ్ నాటి విద్యార్థులు, నేడు నాతో పనిచేస్తున్నటువంటి కొంత ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఉదాహరణ కనకయ్య, శ్రీధర్ కానీ వృత్తిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం చదువుతో కూడా కొంత సంస్కారం వస్తుంది. ఉదాహరణకు నా జీవితమే ఒకటి ఉదాహరణ చెప్పొచ్చు. ఎందుకంటే నేను పశువుల కాడికి పోతున్న సమయంలో గౌరవనీయులు నరసింహరావు సార్ గారు, రామారావు సార్ గారు అక్కడ ఉండేది. ఒకరోజు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు
ఒక లెక్క అడిగారు. ఆ క్లాస్ వాళ్ళు చెప్పకపోతే నేను చెప్పాను. రోజు నేనేం చేసేదంటే 9 గంటల దాకా పశువుల కాడికి పోయి తర్వాత స్కూల్ కాడికి పోయేది. చెప్తున్నప్పుడు ఆ లెక్క చెప్తే వాళ్ళు తప్పని చెప్పాను. నువ్వు చేస్తావంటే నేను చేశాను. చేసిన తర్వాత ఏ క్లాస్ అంటే నేను ఏ క్లాస్ కాదని చెప్పాను. అప్పుడు అది 3rd క్లాస్లో నడుస్తుంది. అంటే నువ్వు ఎందుకు రాలేదంటే నేను మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, మా అమ్మ బాగాలేదు రాలేదు. ఆ రోజున నాకు రామారావు సార్ గారు, నరసింహరావు సార్ గారు అంది, నువ్వు ఎప్పుడు వచ్చినా పర్వాలేదురా, స్కూల్ అయితే నీ పేరు ఎక్కిస్తున్నా అన్నాడు. ఆ రోజు వాళ్ళు నేర్పినటువంటి యొక్క విద్యనే నేను ఈ స్థాయికి రాగలిగినాను. వాళ్ళు పెట్టినటువంటి యొక్క నాకు దీపం. వాళ్ళు ఆ రోజున నన్ను స్కూల్లో జాయిన్ చేయకపోతే నేను వచ్చేవాడిని కాదు. ఎందుకంటే నేను పోయిన సంవత్సరమే మా అమ్మ జరిగిపోయింది. ఇక అప్పుడు మా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అప్పుడు ఏం చేసిందంటే రామారావు సార్ గారు, ఆయన మద్దూరు ట్రాన్స్ఫర్ అయ్యిండు. నన్ను వెంటనే ఇక్కడ బచ్చినపేటలో హాస్టల్ స్టార్ట్ అయితే నన్ను హాస్టల్లో జాయిన్ చేశాడు. ఇక అంచెలంచెలా ఎదుర్కొంటూ తర్వాత నేను డిఎస్సి రాస్తున్న సమయంలో డిఎస్సికి అప్లై చేసిన అదే నైట్ మా నాయన చనిపోయాడు. ఇది కూడా వస్తుందా రాదా అనుకున్నాను, కానీ నాకు వచ్చింది ఆ భగవంతుడు. ఎందుకంటే నేను స్కూళ్ళల్లో ఏ స్కూల్లో చేసినా కూడా ఆర్ట్ వర్క్ చేసేది. నాకు చెప్పినటువంటి పంతులు నాకు నరసింహరావు సార్ కానీ, తర్వాత రామారావు సార్ కానీ, కొండలరావు సార్ కానీ, నాకు కొంతమంది మల్లారెడ్డి సార్, వీళ్ళ సమక్షంలో ఏంటంటే నాకు ఫస్ట్ వచ్చిందంటే సంస్కారం, క్రమశిక్షణ అనేది ముందు వచ్చేసింది. ముందు అమ్మ నేర్పేది మనకు కడుపు నింపడానికి కోపగిస్తుంది. తండ్రి కోపము మన జీవిత నడవడికను నేర్పుతుంది. గురువు గారు మనకు సంస్కారం నేర్పుతాడు. ఇవన్నిటి ఆధారంగానే మనకు అనేది ఒక విలువైనది ఏంటంటే, అందరు అనుకుంటారు అంటే డబ్బు నాకు ఎంత ఉన్నది ఎంత పోదా అనిపిస్తుంది. కానీ ఎవరి పిల్లలైతే ఒక స్థిరమైన వాళ్ళ యొక్క స్పష్టమైనటువంటి ఎవరికైతే అడ్రస్ ఉంటుందో వాళ్ళు నిజమైనటువంటి సంస్కారంలో ఉన్నట్టు మనం చెప్పవచ్చు. ఒక బోధలో ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎవరు ఏం చెప్తుంటారు, పలానా ఆయన కొడుకు అని చెప్తుంటారు. కానీ అట్లా కాదు, నీ పేరు ద్వారా మీ నాన్న పేరు చెప్పగలగాలి. ఫస్ట్ నీ పేరు చెప్పగలగాలి, నీ హోదా ఏంటి. తర్వాత పలానా ఆయన, ఉదాహరణకు ఎవరున్నప్పుడు కనకయ్య ఉన్నాడు. కనకయ్య ఎవరంటే వాళ్ళ నాన్న పేరు ముందు ఇంతకుముందు వాళ్ళ నాన్న పేరు చెప్పేది. ఇప్పుడు అట్లా కాదు, కనకయ్య సార్ వాళ్ళ తండ్రి అని చెప్పే పరిస్థితి కనకయ్య తీసుకొచ్చాడు. దట్ ఈస్ వెరీ నాకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. అంటే మన కాళ్ళపైన మనం నిలబడ్డప్పుడే దానికి సార్థకత వస్తుంది, సంస్కారం కూడా మనకు వస్తుంది. ఒకటి చెప్పింది ఒకటి ఏంటంటే, తల్లి తండ్రి మనకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు, తర్వాతనే గురువులు. ఆ దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళ ద్వారానే మనకు ఈ ప్రపంచాన్ని, తల్లిదండ్రులు మనకు ఈ జన్మనిస్తే గురువు గారి ఈ ప్రపంచాన్ని వెలుగునిస్తాడు. కాబట్టి మనం ఎక్కడున్నా కూడా ఇప్పుడు ఇంతమంది నాకు కనిపిస్తున్నట్టే, నాకు ఆ రోజున కనిపించినటువంటి విద్యార్థులను చూసి నాకు కూడా ఒక విధంగా అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఒక్కొక్క హోదాలో ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అందులో కూడా మళ్ళీ ఒకటి ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా స్నేహ సంబంధం. స్నేహితులకు ఎవరితో చెప్పుకున్నటువంటి విషయాల్లో కూడా స్నేహితులతో ఉంటుంది. స్నేహితుల్లో ఎలాంటి ఆపద వచ్చినా కూడా మేము ఉన్నాము అన్నటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి యొక్క గొప్పతనం స్నేహితుల్లో ఉంటుంది. అది నాకు చాలా నచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి దానిలో కూడా సోదరభావంతో, అంకితభావంతో అన్ని సుఖ సంతోషాలు కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఆ భగవంతుని మరొకసారి మీకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు ఇప్పటికీ ఇంకా తూచా తప్పకుండా పాటిస్తాం. మరి ఆ రోజుల్లోనే బచ్చన్నపేట మండల కేంద్రంలో ఒక ప్రైవేట్ పాఠశాల స్థాపించి నడిపించి ఎంతోమందికి, వేల మందికి విద్యాబోధన చేసినటువంటి మరి ఆ వేదవ్యాస పాఠశాల కరస్పాండెంట్గా చేసినటువంటి రాజేష్ సార్ గారిని అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఉపాధ్యాయులు, మరియు నా విద్యార్థుల నాన్న, లేకుంటే పెద్దవాళ్ళ నాన్న, నాకు అర్థం పెట్టలేదు. ఏమైనా విద్యార్థులకు ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు ఎప్పుడో 7th వరకు నా దగ్గర చదువుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పనిష్మెంట్ ఇచ్చాను నేను. ఆ పనిష్మెంట్ గుర్తుకొచ్చి ఎంతమంది తిట్టుకున్నారో నాకు తెలియదు. దానివల్ల
ఈరోజు మీరు ఇంత పెద్దగా అయ్యి ఒక్కొక్కరు ఒక వృత్తిలో జాయిన్ అయ్యి ఒక్కొక్కరు ఒక వృత్తిని సాధిస్తున్నారంటే నాకు ఈరోజు చాలా గర్వంగా ఉంది. టీచర్స్ ఉన్నారు, ఇంకా అనేక రకాల లెక్చరర్స్ ఉన్నారు, ఇంకా అనేక రకాల వృత్తులలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీ జీవితాన్ని ఇంకా ఇదే విధంగా ముందుకు పోతుంటూ చాలా వరకు సోమరచిత ఉంది, చాలా బాగా మాట్లాడింది ఆమె మాట్లాడుతుంటే చాలా బాగా అనిపించింది. అని పిల్లలు ఈ విధంగా మాట్లాడతారు, ఇంత ఎత్తుకు ఎదిగినారు అని కూడా అనుకోలేదు. కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇన్ని సంవత్సరాల తర్వాత చూసినా మీరు కూడా నేను ఎప్పుడు వస్తానని ఎదురు చూశారు. ఆ మాట కోసం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. ఇప్పుడు షామర్పేట్ జెడ్పీఎస్ఎస్లో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్గా పనిచేస్తున్నటువంటి లింగారెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి సహచర ఉపాధ్యాయులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ముందున్న శిష్యులకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నాకు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే నేను వాస్తవానికి మీ ఎవరికి 97 బ్యాచ్లో మీ ఎవరికి నేను 10th క్లాస్లో మీకు పాఠాలు బోధించినప్పటికి కూడా నన్ను గుర్తుపెట్టుకుని, అంటే నేను వేదలో పనిచేసి 7th వరకే చెప్పిన, అయినప్పటికీ కూడా మమ్మల్ని గుర్తించుకొని ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడ నేను ప్రస్తుతం షామర్పేట హై స్కూల్లో చేస్తున్నా. అంతకుముందు దేవరపల్లి మండల్ నిర్మాల స్కూల్లో చేసేది. ఆ నిర్మాల స్కూల్లో పనిచేసేటప్పుడు నాకు కొద్ది రోజుల తర్వాత కనకయ్య కలిసిండు. ఒకసారి కలిసి, సార్ నేను ఇక్కడ మీ పక్క స్కూల్లోనే పనిచేస్తున్నా సార్, వనపర్తి స్కూల్లో హెచ్జిడిగా నాకు ఇక్కడ పనిచేస్తున్నా సార్ అంటే నాకు చాలా సంతోషమైంది. నా స్టూడెంట్ ఒక టీచర్ అయ్యాడు, అది మళ్ళీ నా పక్క స్కూలే. నేను అక్కడ నిర్మాల పనిచేస్తుండేదారు, వనపర్తిలో పనిచేసేది. తర్వాత చాలా సందర్భాలలో మా పిల్లలకు కూడా చెప్పేది, మా పిల్లలు పోటీ పడి 5th సెప్టెంబర్ నాడు మాకు సన్మానం చేస్తుంటే మాకు ఈ పూలదండలు ఈ శాలువాలు కాదమ్మా, మీరు జీవితంలో స్థిరపడితేనే మాకు చాలా సంతోషం, అలా మీరు చాలా ఎదగాలి, ఉన్నత స్థాయిలో మీరు ఉండాలి, మేము కోరుకునేది, మేము గురువులుగా కోరుకునేది మేము అదే చాలాసార్లు మేము మా పిల్లలకి చెప్పేది. ఇప్పుడు ఈ కనకయ్య కూడా నా స్టూడెంట్ అయినందుకు వేదవ్యాసలో నాకు గర్వంగా ఉంది. తర్వాత ఇక్కడ నా పక్కకు కూర్చున్నటువంటి మల్లారెడ్డి సార్ వాళ్ళ తమ్ముని భార్య కూడా వేదవ్యాస స్కూల్ అనేది చదువుకున్నాడు. నాకు అప్పుడు తెలియదు. అంటే నేను ఇక్కడ ఆమె కూడా టీచర్ అయింది, ఆమె కూడా బయోసైన్స్ టీచర్ అయింది. ఆమె కూడా దేవరపల్లి మండలంలో కడవెండిలో పనిచేసేది. ఒకసారి మేమిద్దరము లింగార్గన్పూర్లో మా కాంప్లెక్స్ స్కూల్, మాకు కాంప్లెక్స్ స్కూల్ లింగార్గన్పూర్లో ఉండేది. ఒకసారి ఆ మేడం కూడా వచ్చి, సార్ మీరు మాకు వేదవ్యాసలో మాకు చదువు చెప్పింది సార్ అంటే నాకు చాలా సంతోషమైంది. అంటే నాకు గుర్తుపట్టలే, అప్పుడు ఆమె 2వ 3వ ఉండే అప్పుడు. అంటే మా శిష్యులు మాలాగా ఇంకా మాకన్నా ఉన్నతంగా ఎదిగినప్పుడే గురువుకు చాలా సంతోషం వేస్తుంది. ఈరోజు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మరీ పిలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్రెడిట్ రాయ సార్ కూడా వస్తుంది, ఎందుకంటే రాయ సార్ పల్లె పనిచేసినందుకే మీకు పరిచయం. కాబట్టి ఇక ముందు కూడా మీరు మీ లైఫ్ అంతా సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి నన్ను ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. విచ్చేసినటువంటి మన ప్రియమైనటువంటి గురువు గారు శ్రీహరి గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరిని ఆహ్వానించడానికి వారి ధర్మపత్ని ప్రేమలత మేడం గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అరే నువ్వు డి క్లాస్ ఆడుకోవచ్చు, నీకు అటెండెన్స్ చేస్తా అని చెప్పి మాలో పోటీ తత్వాన్ని పెంచినటువంటి మా గురువు గారు, మరి మీకు స్వాగతం. ఆ హరి, మరి ఈ మా శ్రీహరి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. స్వాగతం, సుస్వాగతం సార్.
What is the main aim of Chipko movement? What happened when the royal musician played the tamarind drum? ఫస్ట్ లెసన్లో సార్ చెప్పినటువంటి అంటే క్వశ్చన్ ఆన్సర్స్ ఇప్పటికి గుర్తున్నాయి. ద కింగ్ అండ్ ద tamarind drum, ఫస్ట్ లెసన్. మనతో పాటు ఆడుతూ పాడుతూ ఆటపాటల్లోనే విద్యాభ్యాసాన్ని నేర్పినటువంటి మన ఇష్ట గురువు దాదాపు ఈ వేదిక బోసిపోయినట్టు అనిపించింది మార్నింగ్ నుండి. మరి ఎందుకంటే ఈ ఫంక్షన్ హాల్కి సార్ కూడా, నరసింహారెడ్డి సార్ రాగానే సార్ కూడా వచ్చింది ఇక్కడికి. మొట్టమొదటిగా మరి ఇక్కడికి విచ్చేసి మళ్ళీ వేరే అనివార్య కారణాల వల్ల వేరే మనలాగానే ఇంకో బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో సారు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ సందర్భంలో మన ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఒక మాట చెప్తా ఉన్నారు. సర్వపల్లి రాధాకృష్ణ గారు ఒక మాట అన్నారు, ఏంటంటే समाज को दर्पण समझा गया तो हम जैसे वस्तु उसके सामने रखते हैं वैसे ही प्रतिबिंब दिखाई देता है. ఈ సమాజాన్ని మనం ఒక అర్థం అనుకుంటే దాని ముందు ఏదైతే వస్తువు మనం పెడతా ఉన్నామో అదే వస్తువు ప్రతిబింబం బయటికి కనబడతా ఉంది. సార్, మేమంతా కూడా మీ ప్రతిబింబాలం. సో ఇంకొకటి గ్రేట్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్. ఈరోజు మనం ఈ టీచర్లను ఈ విధంగా సన్మానం చేసుకుంటున్నామంటే వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారు నేర్పినటువంటి సంస్కృతి, వారు నేర్పినటువంటి సంప్రదాయం మాత్రమే. నేను ఒకరోజు సిద్దిపేట నుండి ఆలింపూర్కి వస్తా ఉన్నాను. ఆ వచ్చేటువంటి క్రమంలో ఒక బ్రిజా కారు, వైట్ కలర్ బ్రిజా కారు, నేను ఎటువైపు వస్తే నా వెనకాలే వస్తుంది హైవే నుండి. నాకు చాలా కోపం వేసింది. నేను ఏదో ఇరిటేషన్లో ఉన్నా, అది ఈ హౌలగాడేది మొత్తం నా మీద తీసుకొస్తున్నాడు అని చెప్పి నేను చాలా అసలు ఏందని ఒకసారి బండి ఆపేసిన. బట్ సడన్గా నాకు ఓవర్టేక్ చేసుకున్న ముందు బండి ఆపి ఆ కార్లో నుండి ఒక బక్కపల్చిన వ్యక్తి ఇన్షర్ట్ వేసుకొని ఆఫీసర్ లెవెల్లో ఉన్నాడు, దిగాడు. ఆ దిగడంతో నేను 2 చేతులు పైకెత్తి ఈ విధంగా సార్ నమస్తే అనుకుంటూ నా దగ్గరికి వచ్చాను. నేను షాక్ అయిపోయినా. ఈ కారు నుంచి ఈ అబ్బాయి దిగి నమస్తే అంటుండే దూరంలో ఉన్నాం. చూసేసరికి సార్ నేను మీ స్టూడెంట్ని సార్, రియాజ్, గుర్తుపట్టారా సార్ నన్ను? గుర్తుపట్టినా నాన్న అనగానే ఆయన, సార్ నేను ఇక్కడ సిద్దిపేటలో ఏఈగా చేస్తున్నాను సార్, నాకు ఏఈగా జాబ్ వచ్చింది అని చెప్పి ఆ డ్రైవర్కి నా బైక్ ఇచ్చి అతను డ్రైవ్ చేసుకుంటూ పక్క సీట్లో నన్ను కూర్చోబెట్టుకొని అక్కడే కాఫీ, ఏదో కొత్త కాఫీ పెట్టారు హైవేలో దుద్దడు దాటగానే, కాఫీ సెంటర్ తీసుకెళ్ళి కాఫీ తాగిపించి నన్ను ఇంటికి పంపించాడు. నిజం చెప్తున్నా, నేను మార్నింగ్ నుండి అసలు అన్నం తినలేదు, కానీ కడుపు నిండిపోయింది కాఫీతో అతడు కలవగానే. సో ఈ గ్రేట్ ఎక్స్పీరియన్స్, మీరు నేర్పినటువంటి ఆ సంస్కృతిని మా ప్రతిబింబాలుగా మేము కూడా బయటకు పంపించాం సార్. ఇక్కడ కనబడేటువంటి విద్యార్థులంతా కూడా మీ ప్రతిబింబాలే సార్. తర్వాత మల్లారెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు 96-97 బ్యాచ్ గెట్ టుగెదర్ పార్టీ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులు మరియు ప్రియమైన విద్యార్థులారా, ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 25 సంవత్సరాల తర్వాత 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా ఒక చోట సమావేశమై ఇంత పెద్ద గ్యాదర్ అంటే ఇంతమందిని ఒక చోటకి సమావేశానికి పరచడం అనేది చాలా క్లిష్టతరమైన బాధ్యత. ఈ బాధ్యతను తన నెత్తి మీద వేసుకొని ముఖ్యంగా నేను విద్యాబుద్ధులు నేర్పినటువంటి కనకయ్య మరియు వారు కొంతమంది కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు కనకయ్య గారికి మరియు మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులను ఒకసారి గుర్తు చేసుకోవడంతో పాటు
మీ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత పై తరగతుల కొరకు ఎక్కడెక్కడికో వెళ్ళి ఉంటారు. వెళ్ళి విద్యాభ్యాసం పూర్తి చేసి దాదాపు మీ మ్యారేజ్ అయిపోయి సెటిల్ అయ్యి ఎక్కడో ఒక చోట స్థిరపడ్డ మీరందరూ కూడా ఈ సమావేశ ఫలితంగా ఒక చోట కలుసుకున్నారు. మరి ఈరోజు కలుసుకున్నటువంటి ఈ మీరందరూ కూడా ఈ రోజుతోనే మర్చిపోకుండా దాదాపు మీరు మీ జీవితాంతం కూడా మీ ఫోన్ నంబర్లు కానీ మీ యొక్క అడ్రస్ కన్నా సేకరించుకొని ఈ బంధాలని మన చివరి ద్వారా కూడా మీరందరూ కొనసాగిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే మన సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశమే మళ్ళీ ఈ రోజుతో పూర్తి కాకూడదు. దీంతో మర్చిపోకుండా ఎల్లకాలం కూడా మీరందరూ కూడా మీ అందరిది గ్రూప్ ఫోటో దిగుతూ ఉన్నప్పుడు ఆ గ్రూప్ ఫోటోని మనం చూసుకుంటూ పలానా వాళ్ళు ఉండి ఇట్లా అని మీరు గుర్తు తెచ్చుకుంటారు. మీ పిల్లలకు వాళ్ళను పరిచయాలు చేసుకొని దాన్ని ఒక స్పీడ్గా తీసుకొని ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాను. తర్వాత ఈ సమావేశంలో అందరం కూడా మేము వేదవ్యాస స్కూల్లో పనిచేసినటువంటి టీచర్స్, ఎందుకంటే మీ హై స్కూల్లో మీకైతే బుద్ధులు బోధించలేదు. ముఖ్యంగా 3 years రాజేశ్వర స్కూల్లో మేము పనిచేసినటువంటి మమ్మల్ని ఇంతకుముందు మిత్రుడు లింగాల సార్ చెప్పినట్టు అందరూ గుర్తించుకొని ఇక్కడికి పిలిచినందుకు తర్వాత మేము సరే నిజంగా చెప్పాలంటే మీకు విద్యాబుద్ధులు ఆ 3 సంవత్సరాలు చెప్పడం వల్లనే మేము ఈజీగా డిఎస్సిలో ర్యాంక్ సాధించి మేము టీచర్లం అయినామని చెప్పక తప్పదు. ఎందుకంటే అప్పుడు డిఎస్సి కాంపిటీషన్లో ఒక ప్రైవేట్ స్కూల్లో కానీ ఇక్కడ టీచర్గా పనిచేసిన వాళ్ళకే నాకు సబ్జెక్టు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఈజీగా నేను జాబ్ కొట్టుకోగలిగినామని చెప్పడానికి నేను గర్విస్తా ఉన్నాను. మనం కనుక మీకు ఆ 3 సంవత్సరాలు చెప్పకపోయినట్టయితే నాకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండదు. కాబట్టి మేము జాబులోకి ఉద్యమం రాకపోతుంది. ఎందుకంటే హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చు. మీకు ఆ 3 సంవత్సరాలు చెప్పడం వల్ల ఈజీగా మేము జాబ్ కొట్టుకోగలిగినాం. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. తర్వాత ఈరోజు ముఖ్యంగా మన ఇంతవరకు సమకాలీకులం అడిగిట ఉన్నాం, కానీ ఇప్పుడు మా గురువు గారు వచ్చి ఈ సమావేశానికి ఒక నిండుదనంని కల్పించండి అని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే శ్రీహరి సార్ మాకు గురువు. పోచన్నపేటలో మాకు 9th క్లాస్ వరకు, అంటే మేము 10th క్లాస్కి వచ్చేసరికి సార్ బచనబాగ్ ట్రాన్స్ఫర్ అయ్యిండు. 9th క్లాస్ 6th to 9th వరకు సార్ మాకు సోషల్ ఇంగ్లీష్ చాలా అనర్గళంగా, ఇప్పటికి కూడా సార్ ఇంగ్లీష్ చదవడం కానీ సోషల్ నాలెడ్జ్ కానీ ఇప్పుడు సార్ జనగాంలో ఉంటా ఉంటే అప్పుడప్పుడు వాకింగ్లో కూడా కలుస్తాడు సారు. పరిచయం సార్ అక్కడికి వచ్చిన చాలా రోజులైన సార్ మిమ్మల్ని కలిసి అంటే అప్పుడు సార్తో పాటు సార్ వాళ్ళ మేడం ప్రేమలత మేడం కూడా మాకు గురువు. మాకు పోచన్నపేటలో మేడం హిందీ చెప్పేది. నేను మాట్లాడే సమయానికి వారిద్దరు కూడా ఈ సభ వేదికను పంచుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. తర్వాత సార్ నరసింహారెడ్డి సార్ కూడా చాలా రోజులే ఇటుకాల పిల్లలో పనిచేసినప్పుడు కలిసినాం. మళ్ళీ ఈ సభ ద్వారా సార్ను కలుసుకోగలిగినాం. మిగతా అందరూ కూడా మీ అందరూ అప్పుడప్పుడు బచనపడ వాస్తవ్యం దాదాపు మా చిన్నరామచల్లే కాబట్టి అందరం కలుసుకుంటా ఉన్నాం. కానీ నరసింహారెడ్డి సార్ని కూడా ఈ సందర్భంగా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీరు మీ పిల్లలు ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్లో ఉండరు. దాదాపు ఎడ్యుకేషన్ ఇంటరు 10th మేము మాట్లాడుతుంటే చూసినాం. 10th క్లాస్ అయిపోయింది, ఇంటరు డిగ్రీ బీటెక్లో ఉండరు. వాళ్ళకి మంచి విద్యాబుద్ధులను అందించి మీ పిల్లల్ని మంచి భవిష్యత్తు తీర్చిదిద్ది వాళ్ళొక స్థిరపడేటట్లు మీరు చూసి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని కోరుకుంటూ, ఇంకా ఎప్పుడన్నా కలిసినప్పుడు, ఎందుకంటే మేము ఇంతకుముందు చెప్పినట్టు నేను దాదాపు ఈరోజు 90 మంది విద్యార్థులు సమావేశానికి అటెండ్ అయ్యారని నిర్వాహకులు చెప్పడం జరిగింది. కానీ ఈ 90 మందిలో మేము టీచ్ చేసింది అయితే కేవలం ఒక 20 మెంబర్స్ మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా అంటే ఈ సభ ద్వారా మీకు పరిచయం కాబట్టి మీరు కూడా మమ్మల్ని ఒక గురువులుగా మిగతా విద్యార్థులందరూ కూడా
భావించి ఎక్కడ కలిసిన మమ్మల్ని ప్రేమతో పిలిచి అభిమానిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మల్లారెడ్డి సార్ గారు మాట్లాడేటప్పుడు వారి గురువులు వారి దగ్గరికి వచ్చారు. మల్లారెడ్డి సార్ గారు మన గురువు అంటే ఇక్కడ 3 తరాల గురువులు ఇక్కడ ఉన్నారు. మొదటి తరం నుంచి తండ్రికి చదువు చెప్పి కొడుకు కూడా చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. ఇలాంటి ఉపాధ్యాయులను మనం ఈ రకంగా సన్మానించుకోవడం వాస్తవానికి మనం చేసుకున్నటువంటి పుణ్యం. సో జీవశాస్త్రాన్ని మాకు బోధించి గీతలతో బొమ్మలను గీస్తూ మీ బ్రతుకు చిత్రం ఇదిరా అని చెప్పిన మా బ్రహ్మచారి సార్ గారు, మా రాజకీయ గురువు గారు వేదిక మీదకి మా మిత్రులందరినీ ఆహ్వానించాల్సిందిగా, సార్ని ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నా గట్టి చప్పట్లతో. దాదాపు మన సభ నిర్వహణకు చివరి ఆహ్వానం. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. 7 స్వరాలే 7 కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం. ఇప్పుడు బ్రహ్మచారి సార్ గారికి రజితను అమరావతి బ్లాడ్జ్ అలంకరించాల్సిందిగా కోరుచున్నాను. కళాతీతమైతుంది. నెక్స్ట్ భిక్షపత్ సార్ గారు, తను ఆలింపూర్ మరియు కొడవటూరు 2 పాఠశాలలో పనిచేశాడు. ఇక్కడ తనకు 2 గ్రామాల విద్యార్థులు కూడా ఉన్నారు. భిక్షపత్ సార్ గారిని అందించాల్సిందిగా కోరుచున్నాను. మరియు యువకానికి పండితులు నమస్కారాలు. యువ విద్యార్థులందరికీ కూడా దూరాలు. నేను ఎంపీటీసీ గారు ఈ తెలుగులో చాలా ప్రఖ్యాతించిన ఇంతమంది విద్యార్థులు మాట్లాడలేనటువంటి పదాలు వాళ్ళు. అదే ఈ సమావేశానికి నేను పూలచ్చ గుమ్మడి ఆడపిల్ల వచ్చింది, పూలచ్చ గుమ్మడి పూలచ్చ గుమ్మడి ఆడపిల్ల వచ్చింది. అత్త ఆడగాలే పూలచ్చ గుమ్మడి మామా మండలించలేదు. పూలచ్చ గుమ్మడి భార్య మొగలు మండలించ భారత్య పూలచ్చ గుమ్మడి బాయ్ బల్లా పిల్ల పల్లవ సాలెపోవు నమ్మక గంగమ్మ ఆడపిల్ల పుట్టినది పూలచ్చ గుమ్మడి. అత్త ఎల్లరూ లేదు మామచ్చ గుమ్మడి మామ మందలించలేదు. పూలచ్చ గుమ్మడి మామ మందలించలేదు. పూలచ్చ గుమ్మడి మూడో మూతాడాలి. పూలచ్చ గుమ్మడి బట్టలల్లా చుట్టుకొని పూలచ్చ గుమ్మడి బాయిల వాడేయకపోతే పూలచ్చ గుమ్మడి బట్ట బండ బాయిలున్న బంధం పూలచ్చ గుమ్మడి భర్త పట్టే పూలచ్చ గుమ్మడి ఇలా వచ్చి మగ పిల్ల మూడ పిల్లలు ఒక్క పిల్ల ఆట చిత్తపోలు చిత్తగుండాలు వేయబోతే పూలచ్చ గుమ్మడి చిత్తగున్నాము. ఒక్క పిల్ల ఆట వచ్చి పూలచ్చ గుమ్మడి ఆడపిల్ల ఆట వచ్చే పూలచ్చ గుమ్మడి మగ పిల్ల వాణి చేసే ఏమచ్చ గుమ్మడి మగవాడు చేయని పాపం పూలచ్చ గుమ్మడి ఆడపిల్ల ఏమి చేసే పూలచ్చ గుమ్మడి. ఈ విధంగా మీరు ఆడవాళ్ళు ఇల్లు చాలా మంది బాగా బాధించుకున్నారు, బాగా పంచుకుంటున్నారు. నాకు
చాలా సంతోషం అనిపించింది. ఈనాడు సంతోషంగా ఇవాళ ఈ ఉపాధ్యాయులందరికీ నమస్కారం చేస్తూ నా యొక్క నమస్కారం. ఉపాధ్యాయులు వారు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలను మీరు తీసుకుంటూ చెప్పేటువంటి సన్మార్గపు మాటలను వింటూ మరి అదేవిధంగా మరొక పొద్దుటి సెషన్ మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ఏకైక లేడీ టీచర్ మా ఆలింపూర్లో మాకు విద్యాభ్యాసం చేసినటువంటి మరి మేడం ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్, రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ పోతిరెడ్డిపాడులో మేడంని మా అందరిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సిల్వర్ జూబ్లీకి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ గురువులని చెప్పాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఈ గురువులలో నాకు ఒక మేడం పరిచయం, తర్వాత ఒక 2-3 టీచర్స్ మాత్రమే పరిచయం, అలాగే ఆలింపూర్ స్టూడెంట్స్ మాత్రమే పరిచయం. అయినప్పటికీ 1997 బ్యాచ్ అందరు కలిసి మమ్మల్ని ఇక్కడి వరకు ఆహ్వానించి ప్రైమరీ స్కూళ్ళని దాదాపుగా ఒక క్యాంపస్లో పనిచేస్తున్నటువంటి విలేజ్లలో గమనించినట్టయితే ప్రైమరీ స్కూల్ నుండి హై స్కూల్ పోయిన తర్వాత వాళ్ళు విజయడం కూడా మర్చిపోతారు. కానీ 30 సంవత్సరాలు దాదాపుగా 30 years మన ఆలింపూర్ బ్యాచ్ గుర్తుపెట్టుకొని ప్రైమరీ వాళ్ళకు కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ సన్మానాన్ని ఏర్పాటు చేసేది. అది దాదాపుగా చేరాల మండలంలో పెద్దగా ప్రాకపోయింది. వీళ్ళు ఇచ్చే సన్మానాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైమరీ స్కూల్ వాళ్ళు కూడా ఇట్లా సన్మానాలు చేస్తారా అని. అట్లా బచ్చన్నపేట మండలాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అందులో మీ బ్యాచ్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మీ స్నేహపూర్వకమైన ఇన్విటేషన్ని గర్వంగా ఫీల్ అవుతూ మీకు ఆయురారోగ్యాలు దయచేయాలని భగవంతుని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. తర్వాత ఈ కరోనా కాలంలో ఎంతోమంది ఉపాధ్యాయులు మిత్రులు ఎంతోమంది కనుమూసిండ్రు. అయినప్పటికీ ఇంతమందిని గ్యాదర్ చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు. దాదాపుగా చాలామంది పిల్లలు అనొచ్చో లేదో కానీ తెలుగులో నాకంటే అందరు పెద్దవాళ్ళలాగానే కనిపించారు. మంచి హోదాలలో ఉన్నారు. హోదాలలో లేని వాళ్ళు కూడా సంస్కారంగా మాట్లాడారు చాలా చక్కగా. అంటే మేము చదువుకోలేదు కదా, మేము ఎందుకు స్టేజ్ పైకి వెళ్ళాలనేది కాకుండా చాలా సంస్కారంగా, అటు పేరు నాకు ఐడియా లేదు, చాలామంది స్పీచ్ నేను విన్నాను, చాలా చక్కగా మాట్లాడిండ్రు. ఈ బచ్చన్నపేట నాకు ఓనమాలు నేర్పించిన, నేను టీచర్ని అయినప్పటికీ ఉపాధ్యాయుల దగ్గర చాలామంది దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు ఫస్ట్ పాయింట్ తమ్మడపల్లిలో అక్కడ ఒక 4 months మాత్రమే ఉన్నా. ఆ తర్వాత డిప్యుటేషన్లో మా అన్న డాక్టర్ పరమేశ్వర్ అప్పుడు ఎంపీపీ అట్లా కొన్ని నడిచినాయి. కోటికుంట వెంకటేశ్వర్లు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఇక్కడ అంటే అప్పుడు ఈ ఆటోల సౌకర్యం కానీ ఇవన్నీ లేవు. లారీలలో వచ్చిపోవడం కూడా కష్టం. అప్పుడు కార్లు లేవు, వెహికల్స్ లేవు, డ్రైవింగ్ రాదు, ఏది లేదు. ఆ టైంలో వాళ్ళు నన్ను ఆలింపూర్ డిప్యుటేషన్లో పంపేయడం జరిగింది. అక్కడ శ్రీరామ్ సార్ నాకు పెద్ద గురువు. ఇక్కడికి రాలేదు కానీ సార్ దగ్గర నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఇదివరకు కూడా ఆలింపూర్లో అదే విషయం చెప్పా. అట్లా ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న స్టూడెంట్స్, టీచర్స్ వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మన మసూద్ కావచ్చు సార్, వీళ్ళంతా నిజంగానే వీళ్ళంతా శిష్యుల నుంచి టీచర్లు అయినరా అనేది చాలా ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది, చాలా ప్రౌడ్గా కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి మరొకసారి నన్ను గుర్తుపెట్టుకొని పిలిచిన ఆలింపూర్ పిల్లలకి స్పెషల్గా మసూద్, తర్వాత 1997 బ్యాచ్ అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. వాస్తవానికి మేము గత 2 సంవత్సరాల క్రితమే 5వ తరగతి
విద్యార్థులం, మా ఊర్లో చదివినటువంటి 5వ తరగతి ప్రాథమిక విద్య చదివినటువంటి విద్యార్థులం గ్యాదర్ అయిన 30 సంవత్సరాల తర్వాత గ్యాదర్ అయి అప్పుడు టీచర్లు పిలుచుకోవడం జరిగింది. అందులో వచ్చినటువంటి 5గురు టీచర్లలో 2 ప్రమోదించడం జరిగింది. సో వారిని మేము ఇన్వైట్ చేయలేకపోయినాం, దూర ప్రాంతాలు ఉన్న కాబట్టి ఇన్వైట్ చేయలేకపోయినాం. ఎనీహౌ మనం అందరం కూడా కలిసి ఉన్నాం కాబట్టి మనందరం ప్రాథమిక విద్య బోధించినటువంటి టీచర్లను కూడా సన్మానించుకోవడం చాలా గొప్పనటువంటి విషయం. ఇది గ్రేట్గా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. వచ్చనపేట ప్రాథమిక పాఠశాలలో బోధించి కళ్యాణ్ LFLHM గారు రిటైర్ అయినటువంటి శ్రీ ప్రేమలత మేడం గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాను. వేదికను అలంకరించినటువంటి గురు బృందమునకు, ఆత్మీయులైన ప్రియమైనటువంటి విద్యార్థులు, అంటే ఎంతో కృషి ఫలితంగానే ఎంతో కృషి చేస్తే ఇంత జనము ఇక్కడ ఒక్క దగ్గర సమకూరడం అంటే ఇది గొప్ప యజ్ఞం లాంటిదని భావించాలి. ఇది ఒకరు అనుకుంటే కాదు, అందరూ లేడీస్ కూడా మరి జెంట్స్ కూడా అందరూ కూడా సహకరించి దీన్ని మంచి విజయవంతం చేస్తున్నారు. మరి వీళ్ళంతా చెప్పారట, మరి ఆ మాటలు మేము వినలేకపోతే బాధ అనిపిస్తుంది. అయితే గురువు అనేదానికి ఉకారాశ్చాంతకారోహి రుకారస్తేజ ఉచ్యతే అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురురేవ నసంశయే. అంటే గు అనే అక్షరం, రు అనే అక్షరం. గుకారం అనేటువంటిది ఏంటిదంటే కటిక చీకటి, రుకారం అనేటువంటిది తేజస్సు. ఆ తేజస్సును ఈ కటిక చీకటిని తొలగించేటువంటి వారే గురువులు. ఆ గురు సాంప్రదాయాన్ని మీరు మంచి మనస్ఫూర్తిగా మరి గౌరవించడము చాలా ఆనందదాయకంగా ఉన్నది. మరి ఇప్పుడు మన పిల్లలకు ఏం చెప్తున్నామంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని అంటున్నాం. కానీ దాని అర్థము ఇంతమందిలో ఎవరు చెప్తున్నారో చెప్తలేరో నేను దానికి కొంచెం విడమర్చి చెప్తానని అంటే గురు బ్రహ్మ, ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేది శ్లోకంలో వస్తుంది. బ్రహ్మ ఏం చేస్తాడు? సృష్టి చేస్తున్నాడు. విష్ణువు ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. మహేశ్వరుడు ఏం చేస్తున్నాడంటే లయం చేస్తున్నాడు. మరి ఈ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ్ అనేటువంటిది ఈ గురు శ్లోకంలో మనం ఎందుకు చదువుతున్నామంటే మన గురువే బ్రహ్మస్వరూపమై ఇప్పుడు ఏమి రానంటే మట్టి ముద్దలాంటి పిల్లలు స్కూల్కి వచ్చినప్పుడు వారికి సృష్టి చేయడం, అక్షరాలు 1, 2 అవన్నీ కూడా ప్రాథమిక స్కూల్ లోపల ప్రైమరీ స్కూల్ అనేటువంటిది వాళ్ళకు అక్షరాభ్యాసం చేసి ఆ సృష్టి అంటే ఈ విద్యను సృష్టి చేస్తున్నాడు ఎవరు? గురువు. తర్వాత పోషించడం అనేటువంటిది ఇక అన్ని సబ్జెక్టులు అవి ఉంటాయి కదా, ఆ సబ్జెక్టులన్నీ ఒక్కొక్కటి కూడా మరి వాళ్ళు ఆ ఎదుగుదలకు ఇప్పుడు మొక్క పెట్టడము సృష్టి చేయడం. ఆ మొక్కను పెంచాలంటే ఎన్నో చేయాలి. ఆ మొక్క పెంచడానికి హై స్కూల్లో అన్ని సబ్జెక్టుల వాళ్ళు కూడా ఒక్కొక్క సబ్జెక్టు వాళ్ళకు విద్యను నేర్పి వాళ్ళను మరి కాలేజీకి పంపేంత అర్హులుగా తయారు చేస్తున్నారు. ఇక లయకారుడు ఎవరు అంటే వాళ్ళ గురువే. మరి లయం అంటే ఏంటిది అంటే లయం చేయడం అంటే నాశనం చేయడం అనేది. మరి నాశనం చేయడం అనేది అంటే ఇక్కడ గురువుకి ఎందుకు వర్తిస్తుంది అనుకుంటే అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. విద్యార్థిలో ఉన్నటువంటి అజ్ఞాన్ని లయం చేసి విజ్ఞానాన్ని బోధిస్తుంది. కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర. కాబట్టి గురువే సాక్షాత్ పరబ్రహ్మ. గురువు లేని విద్య గుడ్డి విద్య అని కూడా అని అంటాం. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి ఎంతో ఉపదేశాలు ఇచ్చారు. కానీ అటువంటి గురు పరమాత్మకే గురువు ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఎవరన్నా? శ్రీకృష్ణ పరమాత్మ గురువు శాంతికుడు. అంటే దానికి ఏంటంటే
గురుభక్తి వల్లనే కుమరొప్ప శ్రీరామచంద్రుండు సత్కీర్తి చెందగాదే. గురుభక్తి వల్లనే మరి ఆంజనేయుండు జగమంతు పూజ్యుడై నిగడగాదే. గురుభక్తి వల్లనే వరపార్థివుడు గొప్ప యుద్ధంబు గెలిచి ప్రసిద్ధిగాంచే. తలప గురుభక్తి వల్లనే ధన్యులైరి సురలు ఋషాది ముని పుణ్య పురుషులంతా అనేటువంటిది ఈ శ్లోకం యొక్క మరి అంటే అర్థమవుతుంది అనుకుంటా, ఇంకా అర్థం చెప్పిన అవసరం లేదు. మరి మీరంతా ఇప్పుడు ఒక్కొక్క శాఖలో ప్రతి ఒక్కరిలో అంటే ప్రతి మనిషి లోపల కూడా ఏదో ఒక జ్ఞానం అనేటువంటిది ఉంటుంది. దానికి వెలికి తీయడానికి గురువే తోడ్పడాలి. కానీ ప్రైమరీ స్కూల్లో మరి ఇటువంటిది గెట్ టుగెదర్ అనేది పెట్టలేదు, కానీ పెట్టాలి. కానీ వీళ్ళు మాత్రం ఈ బ్యాచ్ వాళ్ళు అది ఆలోచన చేసి అందరినీ కూడా పిలిచి మరి దీన్ని మరి ప్రారంభించారు. దీనికి చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ప్రైమరీ స్కూల్ లేనిది హై స్కూల్ ఎక్కడదండి? ఆ ప్రైమరీ స్కూల్ అని అంటే ఇక్కడ ఏంటంటే ఆ విద్యార్థి ఒక భవనం విద్యార్థి అదొక భవనం సౌధము అని అన్నప్పుడు అంటే దానికి పునాది రాళ్ళు అవన్నీ అవసరం కదా. ఆ పునాది రాళ్ళు అవన్నీ మేము అందిస్తేనే ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళకు అందిస్తేనే ఆ భవనం తయారవుతుంది. కాబట్టి ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళను చిన్న చూపు చూడకుండా మరి వీళ్ళందరూ చేయడం చాలా నాకు గర్వంగా ఉంది. ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఇప్పుడు రామచంద్రపురం పాఠశాలలో పనిచేస్తూ రిటైర్డ్ అయి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు దాదాపు 80% అందరూ కూడా మ్యాథ్స్ బోధించినటువంటి శ్రీ వెంకటేష్ సార్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాను సార్. (97) బ్యాచ్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గురువులు శ్రీహరి సార్, బ్రహ్మచారి సార్, ప్రేమలత టీచర్, మాకు వీళ్ళు ప్రాథమికం నుండి హై స్కూల్ వరకు మాకు విద్యను అందించారు. మరియు వివిధ పాఠ్యాంశాలు బోధించిన ఉపాధ్యాయులు, నేను బోధించిన మరియు మిగతా విద్యార్థులు నేడు పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక. ఇది తెర వెనుక ఎంత, ఈ కలయికకు తెర వెనుక ఎంత సాధక బాధకాలు ఉన్నాయో ఆ టీంకు తెలుసు. అట్లా దీన్ని విజయవంతం చేయడానికి సహకరించిన మీ అందరికీ తెలుసు. ఇలాంటి కార్యక్రమం జరపడం చాలా ఆనందదాయకం. 25 సంవత్సరాల క్రితం మీరు ఒకే నీడలో ఉండి ఆ తర్వాత వివిధ వృత్తులలో వివిధ శాఖలలో పనిచేస్తూ మరిచిపోయినటువంటి మిమ్మల్ని అందరినీ ఒకే వేదికకు తీసుకువచ్చిన వారికి నా కృతజ్ఞతలు. ఇక మీరు వివిధ ఉపాధ్యాయులు చెప్పిండ్రు రకరకాలుగా, కానీ మీ పిల్లలకి విలువలతో కూడిన విద్యను అందించండి. విలువలతో కూడిన విద్య ఈ విద్యార్థుల్లో లేదు. నేను మీకు బోధించినటువంటి క్రమశిక్షణ 2015 తర్వాత బ్యాచ్లలో అంత సంస్కారము లేదు. మరి దానికి కారణం ఏమిటో తెలియదు. అంటే దానికి కారణం తల్లిదండ్రులు కాదు, ఈ వీడియోలు, ఈ మాధ్యమాలు. కాబట్టి మీ పిల్లలకి నేను మీకు సలహా ఇచ్చేది ఏంటంటే, మీ పిల్లలకి వాటిని దూరంగా ఉంచి విలువలతో కూడినటువంటి విద్యను అందించాలని. ఎందుకు అంటే మీరు చదువుకున్నారు, మీ పిల్లల్ని కూడా మీకంటే స్థాయికి తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ బ్యాచ్కు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. లెక్కల్లో పాస్ అయ్యావంటేనే వెంకటేశ్వర దగ్గర ట్యూషన్కి వెళ్ళావా అనేవాళ్ళు.
బచ్చన్నపేటలో ఉండేటువంటి టాకే అది. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు మా పిల్లల లోపల సంస్కృతి సంప్రదాయాలతో కూడినటువంటి విద్యను అభ్యించే విధంగా మేము చేస్తాం. కానీ ఈ సందర్భంలో మరొకసారి తెలుగు భాషలోని భావాన్ని విప్పి చెప్పి మాతృభాషపై మమకారం పెంచి ఆనందమైన మధురమైన భరణ బబరవ బాగుపడరా బడవ అంటూ మమ్మల్ని తిట్టుకుంటూ మాటల్లోనే పాఠాలు చెప్పేటువంటి మా లక్ష్మయ్య సార్ గారిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. సారు మరి ఆయన ఎప్పుడు కూడా గుర్తొస్తానే ఉంటాడు. ఇప్పుడు నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు బజార్లో ఎక్కడైనా టిఫిన్ చేయాలని కూడా ఒక ఆలోచన వస్తుంది. సత్యనిష్ట పాఠం మన 10వ తరగతి మనం చదువుకున్న సమయంలో సత్యనిష్ట పాఠంలో ఆవు పులి కథ ఉండేటువంటిది. ఆవు పులి కథలో అక్కడ ఆవు సింహానికి దొరికినప్పుడు పులికి దొరికినప్పుడు ఆవు ఏమంటుంది పులితో, మును పుట్టె నాకు నుక ముత్తుల పట్టి అదండు పుట్టి 7-8 నాళ్ళు పూరియుడింతయు మేయ నేరడు సయ్యిన వెళ్ళి చను గడిపి వచ్చేదా నన్ను పోయిరమ్మని సుకృతంబు కూడా కట్టుకొనవయ్యా అని ఈ రకంగా చెప్పినటువంటి పాఠంలో ఎక్కడైనా బయట మనం టిఫిన్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఆయన చెప్పినటువంటి సూక్తులు 15 సూక్తులు ఏమో ఉండే. ఆ సూక్తులలో తన భార్య పిల్లలను ఉపవాసం ఉంచి తను మాత్రం భుజింపేటువంటి వాడు నరకానికి వెళ్ళును అని చెప్పినాడు. వాస్తవానికి ఇలాంటి సందర్భము మీతో పాటు మీ భర్తలు కూడా వచ్చారు, మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది వచ్చారు. మరి ఇలాంటి సందర్భాన్ని ఇలాంటి సమయాలలో మరొకసారి గుర్తు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కిలోషాపూర్ జెడ్పీఎస్ఎస్లో హిందీ పండిట్గా పనిచేస్తున్నటువంటి రమేష్ సార్ గారిని ప్రసంగించాల్సిందే కోరుతున్నాను. సభకు నమస్కారం. మరి ఈనాడు 97వ బ్యాచ్ సిల్వర్ జూబ్లీ చేస్తున్నటువంటి విద్యార్థులకు అభినందనలు తెలియజేసుకుంటూ, మరి నా మొట్టమొదటి ఉద్యోగ నియామకము బచ్చలపేటనే. అప్పుడు మీ క్లాస్కు రామరామాచార్య సారు వాళ్ళు వచ్చేది, నేను 6th 7th వెళ్ళేవాడిని. సరే గురువు అనే ఉద్దేశంతో సారు మీరందరూ కూడా పరిచయమే. ఇప్పుడు మీ యొక్క స్టెప్స్ను చూస్తే అందరినీ గుర్తుపడుతున్నారు పేర్లను బట్టి. మనం అప్పుడు టూర్ కూడా వెళ్ళాము, అందరూ కూడా గుర్తున్నారు. సరే ఏది ఏమైనా మీ సమావేశానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తూ, మరి నేను ముఖ్యంగా నా 20 సంవత్సరాల తర్వాత మా పాత మిత్రులందరూ కలుస్తారనే ఉద్దేశంతో వచ్చాను. సరే చాలా దురదృష్టం, చాలామంది మిత్రులు కూడా పరమపదించారు. ఉన్న మిత్రులు మేము కలుసుకుంటూనే ఉంటాము. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, ఫస్ట్ నేను బచ్చలపేటలో అపాయింట్ అయ్యాను. మల్లారెడ్డి సార్ ఉండే, సారు చాలా స్ట్రిక్ట్. నేను ఈ 25-28 ఏళ్ళ నుంచి ఏ పాఠశాల పోయినా ఆ సార్ చెప్పిన ఈ సీనియర్లు చెప్పినటువంటి బాటలోనే పోతున్నా. మంచిగా నడుచుకుంటున్నాను, మంచి పేరు తెచ్చుకుంటున్నాను. అదేవిధంగా మీరు కూడా మీ పిల్లలకు అదేవిధంగా ఉండాలని చెప్తున్నాను. అయితే నేను పెద్దపాళ్ళలో పనిచేశాను కొన్ని రోజులు, ఇక్కడికి వెళ్ళి పోయిన తర్వాత. ఆ పిల్లలందరూ జనగాంలో పనిచేస్తుంటారు. పెట్రోల్ బంక్ పోగానే మా అబ్బాయిని వెనకెక్కించుకొని పోగానే ఆ పెట్రోల్ బస్ స్టాండ్ నమస్తే సార్ అనేది, మీ శిష్యుడేరా అనేది అనేది మావాడు. వాటర్ క్యాన్ మోసుకొచ్చేటోడు వచ్చేది, సార్ ఇంటికి నేను మోరు రాని వాడు ఉండేది. వాడు ఎంతలే డాడీ అంటే వాడు నమస్తే సార్ అనేది అనేది. అంటే నా శిష్యులందరూ ఇట్లనే ఉండేది. వాడి బండి మీద తిరగబోతుంటే వాడు అనేది నన్ను, ఏంది ఇట్లా అవుతుంది అనేది కారణం. ఒకసారి చేర్యాల పోతే చేర్యాల కూడా ఆటో డ్రైవరు వాడు కూడా నమస్తే సార్ ఇట్లేది నాకు ఇట్లా అయిందండి చాలా బాధపడ్డా. పిల్లలు వాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు. తర్వాత చూసినా సరేరా నీకు నేను చదువు చెప్పిన వాళ్ళు డాక్టర్లు అయినరు, లాయర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు, అందరు అయినరు అని చెప్తే కూడా నమ్మలే. పాప MBBS ఇప్పుడు. అయితే మల్లారెడ్డి కాలేజీలో జిల్లా స్వప్న పనిచేస్తుంది. తర్వాత నేను కలుసుకొని నేను మా పాప కోఆర్డినేట్ చేశాను. తర్వాత బాబు CA కనగయ్య మీ బ్యాచ్ భాస్కర్ రెడ్డి CA అతని కూడా చెప్తే మా పిల్లవానికి ఒకటి వచ్చింది అన్నాడు. మా నాన్న చెప్పిన వాళ్ళు కూడా
మంచి మంచి చదువులు చదువుతున్నారు, మేము చదువుకున్నారు. ప్రైవేట్ స్కూల్లో చదివి వచ్చిర్రుగా వీళ్ళు, అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివి కూడా ఇంత ఇచ్చిర్రా అని చెప్పి తెచ్చుకున్నారు. అటువంటిది ఏమి ఉండకుండా మరి ఎంతోమంది ఉంటారు. ఒకటి తర్వాత పోతే నేను ఒక్కటే మీ బ్యాచ్ వాళ్ళకి చెప్తున్నది ఏంటంటే, మీరందరూ కలిశారు. ఇందులో ఆర్థిక పరిస్థితులు బాగాలేని వాళ్ళు ఉంటా అంటారు, కష్టాలతో ఉంటా అంటారు. మీరంతా మమేకమై మీరు వాళ్ళ ఆర్థిక పరిస్థితులలో మరి ఆ హెల్త్ పరంగా సహాయ సహకారాలు అందించుకోవాలని మీకు చెప్తున్నాను. ఎందుకంటే మన 5 ఏళ్ళు సరిగా లేవు. మనం అందరం ఉంటాం, కొద్దిగా ఆర్థికం ఉన్నోళ్ళం, ఆర్థికంగా లేని వాళ్ళకు సహాయం చేసి వాళ్ళని తీసుకురావాలని మీ కమిటీ మీ వాళ్ళకి చెప్తున్నా. అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్తున్నాను. తర్వాత పోతే ఇప్పుడు మీరు అందరూ అల్లులైనరు, కొడుకులైనరు, కోడళ్ళైనరు కదా. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, తల్లిదండ్రులను అత్త మామను మంచిగా చూసుకోండి. ఒకటే మాట అర్థమైందా? వాళ్ళని బాధ పెట్టదు. మీకు చెప్తున్నా అత్త మామలను మంచిగా చూసుకోండి, మీకు చెప్తున్నా తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి. ఓకేనా? ఈ మనం ఇచ్చే మోరల్ సపోర్ట్ పిల్లలకు. కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని, సమయం చాలా బాగా తీసుకుంటారు కాబట్టి ఇంతటితో యొక్క ఉపన్యాసాన్ని ఇస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ విలువైనటువంటి విషయాన్ని మేము తూచ తప్పకుండా పాటిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు జెడ్పీసీఎస్ ధర్మసాగర్లో పనిచేస్తున్నటువంటి ఆంజనేయ సార్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాను సార్. సార్ కూడా నిన్న మొన్నటి వరకు ఇక్కడే ఉండే. ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే మీది అవుట్ గోయింగ్ క్లాస్, మీరు వెళ్ళిపోతుండ్రు, నేను ఈ పాఠశాలకు వచ్చిన, నన్ను గుర్తుపెట్టుకొని పిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ వేదిక పైనటువంటి ఉపాధ్యాయ మిత్రులు, అందరం ఎక్కడ తృప్తిపడతామంటే మా శిష్యులు మాకంటే ఉన్నతంగా ఉన్నప్పుడే మేము సంతోషంగా ఉండేది. ఒక తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుడు వాళ్ళని మా దగ్గర చదువుకున్న విద్యార్థి ఈ విధంగా చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు, ఏదో ఒక వృత్తిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని తను బ్రతుకుతున్నాడు, ఇంకొకరికి బ్రతుకునిస్తున్నాడు అనేటువంటి సంతోషం పడేది తల్లిదండ్రుల తర్వాత గురువే. ఆ గురువులలో మేము కూడా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఈ పాఠశాలలో వచ్చి పనిచేసే క్రమంలో నేను ఒక 10 సంవత్సరాలు ఉన్నా. 10 సంవత్సరాల కాలంలో బాయ్స్ అందరూ పరిచయం అయింది. అప్పుడు పరిచయం కాలేదు, తర్వాత పరిచయం అయింది. కానీ అమ్మాయిలు మరి 10th క్లాస్ వరకు ఒక దగ్గర ఉంటారు కాబట్టి, ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఎవరిని కలిసేటువంటి అవకాశం కలగలేదు. ఈరోజు కలిగింది కాబట్టి సంతోషంగా ఉంది. మీరు ఆహ్వానించినందుకు కూడా సంతోషిస్తున్నాను. గతంలో ఒకసారి నన్ను ఆహ్వానించారు, నేను రాలేకపోయినా. ఈరోజు కూడా నాకు ఎమర్జెన్సీ ఉన్నది, నా కోసం ఒక రాగింది, ఇప్పుడు నేను పోవాలి. అందుకనే నా తర్వాత మాట్లాడే వాళ్ళంతా వాళ్ళ ఉపన్యాసాన్ని తొందరగా ముగిస్తారని చెప్పి ఆశిస్తున్నా. నాతోని నా శిష్యుడు పనిచేసిండు, నేను కూడా నా గురువుతో పనిచేసిన. కోచనపేటలో సూర్యనారాయణ సార్ ఉండే నా గురువు. ఇంతకుముందు గణేష్ చెప్పిండు, ధర్మకంచ హై స్కూల్లో పనిచేసినప్పుడు. అప్పుడు గణేష్ వచ్చే వరకు నేను హిందీ చెప్తున్నా. చివరికి ఇక్కడ కూడా హిందీ చెప్పిన, సోషల్ చెప్పిన, కానీ నా క్రాఫ్ట్ని మాత్రం నేను మర్చిపోయినా. నేను అసలు వచ్చింది క్రాఫ్ట్ టీచర్గా. నా సర్వీస్ మొత్తం సబ్జెక్టే చెప్పిన. ఇప్పుడు కొత్తగా పోయిన పాఠశాలలో కూడా సబ్జెక్టే చెప్పాలంటారు. మరి ఇట్లా ఉపాధ్యాయుడు అనేవారు నిరంతరం విద్యార్థిగా ఉండి మీకు బోధన చేసినటువంటి సందర్భంలో మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఆహ్వానించినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు. ఈ సందర్భంలో శాస్త్రం ఏదైనా జీవశాస్త్రం, అణువు, కణం, ఇది తెలియకపోతే మన జీవితం వనంలో కలుస్తుందని చెప్పినటువంటి మన నర్సయ్య సార్ గారిని ఈ సందర్భం ఒకసారి గుర్తించుకుందాం. ఇప్పుడు భౌతిక శాస్త్రాన్ని భౌతిక శాస్త్రంగా చాలా సులువుగా బోధించి, మాకు అసలు వర్షంకర్ సార్ క్లాస్కి వస్తుందంటేనే చాలా సంతోషంగా ఉండే. అసలు వాస్తవానికి ఎంత సంతోషం అంటే, సార్ రాగానే గట్టిగా ఎట్లా అంటే పొద్దున వస్తే గుడ్ మార్నింగ్ సార్ అని అరిసేది గట్టిగా. అంటే
సార్ వస్తుండేనే అంత ఆతృత ఉండేది మాకు. ఆఫ్టర్నూన్ వస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అని గట్టిగా అరిసేది. అసలు సారు ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తుండేది క్లాస్ అందరం, ఇక్కడ కూర్చున్న అందరం. అలాంటి హరిశంకర్ సార్ మన రిటైర్డ్ బీజేహెచ్ఎంగా రిటైర్డ్ అయ్యాడు. సార్ ఎక్కడంటే కరిగొప్పల గర్ల్స్ హై స్కూల్లో రిటైర్డ్ అయ్యాడు. సార్ వస్తుండేనే అంత ఆతృత ఉండేది మాకు. ఆఫ్టర్నూన్ వస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అని గట్టిగా అరిసేది. అసలు సారు ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తుండేది క్లాస్ అందరం, ఇక్కడ కూర్చున్న అందరం. అలాంటి హరిశంకర్ సార్ మన రిటైర్డ్ బీజేహెచ్ఎంగా రిటైర్డ్ అయ్యాడు. సార్ ఎక్కడంటే కరిగొప్పల గర్ల్స్ హై స్కూల్లో రిటైర్డ్ అయ్యాడు. అందరికీ నమస్కారాలు. సభావేదిక పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు, పదవి ఉపాధ్యాయులు మరియు 97 సంవత్సరం పూర్వ విద్యార్థులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి నేను దూరంగా ఉన్నా కానీ నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. అయితే మీరు విద్యార్థులు అప్పటికిప్పటి చాలా మారింది కాబట్టి నేను ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నా. ఒక పదవిలో ఉండి హాయిగా జీవితం గడిపినట్టయితే ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అందరికీ సంతోషకరంగా ఉంటుంది. కాబట్టి మీరు మాకు జాబ్ కాలేదు అనేది కాకుండా, మా పిల్లలు మేము ఏం చదువుతామని అనుకోకుండా అందరూ కూడా మీ పిల్లల తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును బాగుపడతారు. అందరినీ బడికి పంపండి, బాగా చదివించండి. మరి చదువుతలేదని అనకండి. ఈరోజు ప్రభుత్వం వారు, గవర్నమెంట్ మనకు అన్ని విధాల సదుపాయాలు సమకూరుస్తాం కాబట్టి ఎంత గరీబైన విద్యార్థి కూడా, ఎంత గరీబ్గా బ్రతికే వాటికి కూడా ఏదో కష్టం పడి పిల్లలను చదివించండి. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం చదువు ఆపకండి. వాళ్లకు చదువు మీద కోరిక పుట్టేటట్టు చేసి బాగా చదివించి ఏదో ఒక ఉద్యోగంలో ఒక లెక్కల బ్రతికే స్థితిలో ఉండేటట్టు చేసే బాధ్యత మన తల్లిదండ్రుల మీద ఉంటుంది. కాబట్టి మీరు ఆ పని చేయాలి. మీరు బాగా చదివించండి, ఉద్యోగాలు చెప్పండి. మరి మాకు ఉద్యోగం లేదు కదా, మరి ఒకరికి అయింది ఒకరికి కాలేదంటే మన చేతులు సమానంగా లేవు. ఇది అయితే మన అందరికీ తెలిసిన విషయమే. ఒకరు హై స్థాయిలో ఉంటారు, ఒకరు లో స్థాయిలో ఉంటారు. ఒకరు చూసి ఒకరు బాధపడకుండా ఏదో కష్టం చేసి మన పిల్లలను బాగుపరిచి హాయిగా జీవితాలు కలపాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అంటే ఏ విద్యార్థికి ఫోన్ చేసి కూడా హరిశంకర్ సార్ వస్తున్నా అని ఇది కూడా ఊరుసులు అందరూ గుర్తు చేశారు సార్. మరొకసారి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బచ్చన్నపేటలో సార్ గురువృద్ధుడు, భీష్మాచార్యుడు బ్రహ్మచారి సార్ గారిని మాట్లాడాల్సిందే కోరుచున్నాను. కానీ వాస్తవానికి నేను ఒక పదం వాడాను, గురు వృద్ధుడు అన్నాను. ఎందుకంటే ఆయన వృద్ధుడే కానీ యంగ్, డైనమిక్. జస్ట్ నేను మేమున్న పిలవడానికి పోతే సార్ అసలు ఒక 5-6 బుక్స్ రాశాడు. అసలు ఇప్పటికి కూడా సార్ ఎంత అంటే రాత్రి మేము 9 గంటలకు వెళ్ళాము, చాలా స్పష్టంగా ఆ బుక్స్ ఓపెన్ చేశాడు, తీసి రీడ్ చేస్తున్నాడు, అంటే చదివి వినిపిస్తున్నాడు. అంటే ఒక డైనమిక్ పర్సన్ లాగా ఉన్నాడు. వృద్ధుడు అనేటువంటి పదాన్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Silver Jubilee celebration no 96-97 పూర్వ విద్యార్థులు అపూర్వంగా ఇది అందరినీ సమకూర్చి మరి సంతోషంగా మీరు ఈ సెలబ్రేషన్ జరుపుకుంటుంటే నాకేమో తీయని అమృతం తాగినట్టుగా ఉంది. ఎందుకంటే
మీరు మీ చిన్నతనాన్ని తీపి గుర్తులను నెమరు వేసుకొని సంతోషంగా అందరూ ఒక్క దగ్గరికి వచ్చి మీరు కలిసి గురువులను సన్మానిస్తున్నారు అంటే నాకు సంతోషమైంది. మరి ఏ గురువులను సన్మానిస్తున్నారు అనేది కాదు ఇక్కడ. మీరు చిన్ననాటి నుంచి చదువుతున్నటువంటి గురువుల దగ్గర కూడా గురువులను మర్చిపోకుండా మళ్ళీ మీరు లాస్ట్కి వెళ్ళిపోయే తరుణంలో చెప్పిన గురువులను కూడా మర్చిపోకుండా అందరినీ పిలిచారు. ఇది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే